విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఈ విక్టరీ వింగ్స్ని సృష్టించిన అధినేతను, ఫౌండర్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రివిలేజ్ ఫర్ మీ. సో నమస్కారం. నమస్కారం అండి. డెఫినెట్లీ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మీరు ఎంతోమంది డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని మీరు ఇంటర్వ్యూ చేశారు. సో బట్ ఐ టేక్ దిస్ ఛాన్స్ టు ఇంటర్వ్యూ. సో సరే. ఐ ఫీల్ సంథింగ్ స్పెషాలిటీ. ఓకే, బేసికల్గా మీరు ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్, అలాగే ఇంజనీర్. ఇలా మీలో ఒక డిఫరెంట్ కోణం ఉంది. అంటే మీరు ఒక ప్రొఫెషనల్గా, ఇండస్ట్రియలిస్ట్గా, ఇంజనీర్గా ఇంత హై పీక్లో పెట్టేసుకొని, ఓకే, సో యోగాలో ఒక మీరు అందులో రావడం అనేది, ఒక పాత్ క్రియేట్ చేసుకోవడం అనేది, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు విశ్వ గారు. యోగా అనేది మాకు ఇప్పుడు కొత్తగా నేను నేర్చుకున్నదంటూ ఏం లేదు. మా ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ నుంచి కూడా మేము యోగా చేయటం, యోగాకి వెళ్ళటం, యోగా రావటం ఇవన్నీ అలవాటే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉండేవాడిని. అంచేత ఆ బాల్యం నుంచి కూడా మాకు కరస్వాము చేయడం దగ్గర నుంచి, దండ పట్టడం గురించి, సూర్య నమస్కారాల గురించి ఇవన్నీ కూడా మాకు బాల్యంలోనే నేర్పారు. అంచేత అప్పుడు పడిన బీజం నాకు గ్రాడ్యుయేషన్కి ముందరే మాకు యోగా గురించి అట్లీస్ట్ కొంత అవగాహన ఉంది. ఓకే, నేను దీని మీద మక్కువతోటి నేను దూరం వెళ్ళిపోతున్నానే అని చెప్పేసి నాకున్న దాన్ని 10 మందికి పంచాలనుకుని నేను ఒక స్టూడియో పెట్టుకొని దీన్ని పాపులర్ చేశాను అంతే. ఇక్కడ వరకు చాలా బాగుందండి. మీరు ఫస్ట్ నుంచి బీజం ఉందన్నారు. మీకు ఇది యోగా కానీ అవునండి. లేదా డిఫరెంట్ ఆర్ట్స్ కానీ. సో మీరు ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్. సో మీరు మోస్ట్లీ ఇక్కడ నేనేమంటానంటే ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేయబోతున్నాను. ఇది అన్ని ఏజెస్కి. ఇప్పుడు మీరు నేర్చుకున్న విద్యను చిల్డ్రన్స్కి, యంగ్ ఏజ్కి, మిడిల్ ఏజ్కి, అలాగే యంగర్ ఓల్డ్ ఏజ్కి, ఈ 4 కేటగిరీస్కి ఎలా రిలేట్ చేస్తారు? వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఏమి ఇస్తారు? ఫస్ట్ చిల్డ్రన్కి అనుకుందాం. సార్ నేను చిల్డ్రన్కి కూడా క్లాసెస్ చాలా తీసుకున్నాను. ఒక మాస్ క్లాసెస్ కూడా తీసుకున్నాను. మీకు తెలుసో తెలీదో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర రామకృష్ణ మఠం ఉంది. ఓకే, అక్కడ ఒక 1000 మంది కూర్చునేంత ఆడిటోరియం ఉంది. టు 5th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా నేను యోగా క్లాసెస్ తీసుకున్నా. మీకు ఒక చిన్న అనుభవం చెప్తా. ఈ 5th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ ఒక 1000 మందికి మీరు చెప్పాలంటే అసలు కంట్రోల్ చేయడమే చాలా కష్టం. అవును. ఒక 30 మంది స్టూడెంట్స్ వస్తేనే వాళ్ళు చిన్నపిల్లలు కదా, అరుస్తూ ఉంటారు, టీచర్లు గొడవ చేస్తూ ఉంటారు. అలాంటిది ఐ థింక్ 1000 లేకపోయినా 600 నుంచి 1000 మధ్యలో ఆడిటోరియంలో ఉన్నారు. వీళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతున్నారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ. సరే నేను వచ్చేటికి, సార్ మా వాళ్ళని కాస్త ముందర కంట్రోల్ చేయండి అన్నారు. ఆ ఏజ్ పిల్లలందరూ కూడా నార్మల్గా ఎలా ఉంటారంటే వాళ్ళకేదో ఒక పెక్యులారిటీ ఇవ్వాలి. రైట్. ఇస్తేనే వాళ్ళు దాని మీద బిజీ అయిపోయి వాడు నోరు మూస్తాడు. రైట్. లేకపోతే ఒక ఫిష్ మార్కెట్ కన్నా చాలా దారుణంగా ఉంటుంది అది. సో నేను వెళ్ళాను, కాసేపు కూర్చుని ఇది చేయండి, అది చేయండి, ఈ కాలు వేలు తీసుకొచ్చి చెవి దగ్గర తీసుకురండి అంటే అందరూ ఆ విధంగా మొదలెట్టారు. మరి నేను చెప్పినట్టల్లా మీరు చేయండి రా అన్న. మొదలెట్టారు. ముందర నమస్కారం పెట్టమన్నా. ఓకే, నమస్కారం అంటే అందరూ ఇలా అంటారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా తీసుకొచ్చారు, అన్నీ అయిపోయింది. మరి నమస్కారం వెనక నుంచి కూడా అదే విధంగా పెట్టండి రా అన్న. ఇంకంతే. వాళ్ళు ఇంకా ఈజ్ టోటల్లీ బిజీ. అసలు అక్కడ బయట ఏం జరుగుతుందో వరకు అర్థం కాలే. ఓకే, ఏంటి ఈయన ఇంత కాముగా ఎలా చేసాడు, అసలు మాట్లాడట్లేదంటే ప్రతివాడు వెనక్కి తీసుకెళ్ళడం, ఇలా పెట్టడం, అలా పెట్టడం. అలా ఆ చైల్డ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండాలి వాళ్ళకి. సో ఇక్కడ మీరు చాలా మంచి స్కిల్ యాడ్ చేస్తారు. సో డెఫినెట్గా ఇది నాతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చే యోగా ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, లేదా డిఫరెంట్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇన్స్ట్రక్టర్స్ వెరీ యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి ఒక అంతే. మంచి సజెషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఓకే, పిల్లలతో అంటే ఇప్పుడు మీరు అన్ని కోణాల్లో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడానికి యూత్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? సార్ యూత్ దగ్గర అబెండెంట్ పవర్ ఉంది. రైట్. వాళ్ళకి తెలియదు అంతే. వాళ్ళకి తెలియదు అంటే యోగా ఏ విధంగా యూత్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అని ఒక్క మాటలో చెప్పాలంటే, డైవర్ట్ కాని మైండ్ ఏదైనా కూడా సక్సెస్ సాధిస్తుందండి. ఫోకస్ ఆన్ వన్ థింగ్. చిన్న ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకొని ఒక కాగితాన్ని సూర్యుడి మీద పెట్టి దాని మీద ఫోకస్ చేస్తాం.
అవునా? ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్‌ని మీరు ఇలా ఇలా తిప్పుతాం, ఇలా ఆడిస్తాం, ఎండ పడుతోంది కదా అంటే, ఆ పేపర్‌కి ఏమీ కాదు. ఇఫ్ యూ కీప్ కాన్స్టెంట్‌లీ ఆన్ ద సేమ్, ద పేపర్ విల్ బర్న్. ట్రూ అది. చాలాసార్లు ఆడిన రోజులున్నాయి. సో, ఆ విధంగా ఫోకస్ అనేటువంటిది వాళ్ళు చేయరు. ఇప్పుడు ఈ దిక్కుమాల ఫోన్‌లొచ్చినియి. ఈ ఫోన్‌లొచ్చిన తర్వాత ఏముందండి, మనం ఏదో మాట్లాడుతుంటాం, మళ్ళా ఎవడో వస్తాడు. ఇక్కడ వీడు వర్క్ మీద కాన్సంట్రేషన్ పోతుంది. ఫణీంద్ర గారికి ఫోన్ చేయాలని ఫోన్ ఎత్తుతాడు. అక్కడేదో టింగుమంటుంది. ఇదేమిటో చూద్దాం అనుకుంటాడు. అందులో ఏదో వీడియో వస్తుంది. దాన్ని కొడతాడు. ఆ రిలవెంట్ వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ షార్ట్స్ అంటాడు, రీల్స్ అంటాడు. వాడి జీవితం అంతా తగలడిద్ది. ఈ లోపున వీడు వెళ్ళిపోయి ఉంటాడు. అట్లా లేకుండా ఫోకస్ చేస్తే యూత్ అంత గొప్ప లేదండి. సో, మీరు మంచి హ్మ్. పాయింట్ చెప్పారంటే డిస్ట్రాక్షన్స్ అనేవి తక్కువున్నప్పుడు తక్కువుండాలి. తక్కువుంటే వాడు డెఫినెట్‌గా ఫుల్ ఎనర్జీ అనేది ఆ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వదు. పెట్టుకోవాలి. అది ఎనర్జీ అది టార్గెట్ దట్ షుడ్ బి ఫిక్స్డ్. కన్‌స్ట్రక్టివ్. ఇప్పుడు ఈ ఏజ్‌లో మేము ఎంత యాక్టివ్‌గా ఉంటాం, ఎన్ని పనులు చేస్తాం. హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సల మాకు ఒక 5 మినిట్స్ ఈ మధ్యలో మా వాడు ఫోన్ చేస్తుంటాడు. సార్ వీడియో చూసారా అంటే నవ్వొస్తది నాకు. హ్మ్. వీడియోలు చూసే టైం ఉందా అక్కడ మనకి? పాపం వాడి పనేంటి, నేను చేసింది చూసారో లేదో ఏమైనా ఉంటే చెప్తారేమో అని ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు అలా ఉంటాయి మనకి. సో, అందుకంటే హ్మ్. యూత్ గూడా ఇప్పుడు డెఫినిట్‌గా మీ పాయింట్‌ని తీసుకొని వాళ్ళు గూడా వాళ్ళ హ్మ్. రెగ్యులర్ లైఫ్‌లో మ్యాగ్నిఫైగా ఉండి దాని పేరే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. అది వాడు మ్యాగ్నిఫై అవ్వాలంటే ఈ షుడ్ బి లైక్ దట్. యెస్. చిన్నగా ఉన్నది 10 టైమ్స్ పెరిగిపోతాడు. సో, ఇప్పుడు మనము మిడిల్ ఏజ్‌కొస్తాం. హ్మ్. సో, టు ఏఐ. సో, మిడిల్ ఏజ్ అనేది చాలా క్రూషియల్ అనమాట. హ్మ్. అంటే ఇప్పుడు నారి నారి నడుమ మురారి లాగా ఉంటుంది. అంటే హ్మ్. ఓల్డ్ హ్మ్. ఏజ్‌కి అండ్ యూత్‌కి. సో, డెఫినిట్‌గా బాడీ మెకానిజం అనేది చేంజ్ అవుతా ఉంటాయి. హ్మ్. హార్మోనల్స్ చేంజ్ హ్మ్. వస్తాయి. అవునండి. మెకానిజం చేంజ్ అవునండి. వస్తాయి. సో, కొంతమంది అక్కడ హైరాణ పడుతుంటారు. హ్మ్. బాడీలో ఎన్ని చేంజెస్ వచ్చినప్పుడు. హ్మ్. హ్మ్. కొంతమంది పట్టుతో ముందుకెళ్తారు. హ్మ్. కొంతమంది వదిలేసి అక్కడే వాళ్ళు గివ్ అప్ చేసేస్తారు. అట్లా గివ్ అప్ చేసే వాళ్ళ గురించి మీరేం మెసేజ్ ఇస్తారు? అంటే యోగాగా అని కాకపోయినా గివ్ అప్ అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు. హ్మ్. కానీ ఇంకోటేంటంటే ఈ మిడిల్ ఏజ్‌లో వాళ్ళకి నిజానికి చాలా బాధలుంటాయండి. ఇప్పుడు యూత్‌లో ఉన్నవాడు ఉద్యోగంలోకి రావడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం అక్కడి వరకు ఇంకేం లేదు. బానే హ్మ్. ఉంటుంది. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే వన్స్ పిల్లలు మొదలెట్టిన తర్వాత వీడికి ఇంకా వాడి గురించి బెంగ. వీడిని ఎలా చదివించాలి? ఏ స్కూల్‌లో వేయాలి? ఎలా చేస్తాడు? భార్యకి ఏం బట్టలు కొనాలి? వాళ్ళకేం కొనాలి? ఇక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూలో వాడికి తెలియకుండానే వాడి లైఫ్ వెళ్ళిపోతుంది. చాలా తక్కువ మంది మాత్రం హై పీక్‌కి వెళ్ళిపోతారు. అదర్‌వైజ్ మీకు 60 అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు ఈడు 25 ఇయర్స్ నుంచి మొదలెట్టి 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాడు మీరు ఇంకెన్ని చెప్పినా వినడండి. ఈ యోగాలు, గీగాలు తర్వాత పోయి ముందర ఆఫీస్‌కి పోయి ఫైల్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకి గూడా ఈ యోగా అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. అంటే 5 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి 100 ఇయర్స్ వచ్చినటువంటి పండు ముసలివాడి వరకు యోగా అనేటువంటిది చేయొచ్చు. యోగా చెయ్యాలి. వాడు చేస్తే వాడు బ్యాలెన్సింగ్‌గా ఉంటాడు. అన్నిటికి ఎంత బ్యాలెన్స్‌గా వాళ్ళు అంటే చేసుకుంటారు. అన్నిటికి అంటే అంటే కరెక్ట్ బ్యాలెన్స్ చేయడం. వీడికి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అండి, రెండే విషయాలు మనిషికి ఉండకూడదు అనేది యోగా నేర్పుతుంది. ఓకే. ఎంతసేపు నేను ఒకడిలా ఉండాలి అని కంపేర్ చేసుకుంటా ఉంటాడు. రెండోది ఏం చేస్తాడంటే, ప్రతి వాడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు. రైట్. ఎక్స్‌పెక్టేషన్స్. ఈ 2 లేకపోతే ప్రతివాడు హ్యాపీగా ఉంటాడు. నౌ లెట్స్ కమ్ టు సీనియర్ యంగర్ సీనియర్ సిటిజన్స్. సిటిజన్స్. సో, ఐ గివ్ ఇట్ ఎ గుడ్ వన్ ఆ! బికాజ్ అందులో మళ్ళీ యంగర్ హ్మ్. మళ్ళీ నేనేమంటానంటే ఆ ఓల్డ్ ఏజ్‌లో చైల్డ్ ఉంటుంది, యంగర్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, మళ్ళీ సీనియర్ ఉంటుంది. హ్మ్. సో, ఐ డివైడెడ్ ఇంటూ దట్ కేటగరీ అండి. సో, ఐ జస్ట్ ఇక్కడికొచ్చేటప్పటికి ఏం చేస్తాడు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళవుతాయి. హుహు. ఈ యంగర్ సీనియర్ సిటిజన్స్ అప్పుడే ఉద్యోగం నుంచి వచ్చేస్తాడు. హ్మ్. అయినా గూడా వీళ్ళకి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి. హ్మ్. ఆయన ఒక 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయాడు. హ్మ్. కానీ ఈయనకు ఒక 64, 65 వచ్చే వరకు హి విల్ నాట్ రియలైజ్ హి ఈస్ నాట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ నౌ. హి ఈస్ నో ఓకే. మోర్ ఎన్ ఐ ఆఫీసర్. రైట్. బట్ అందులోంచే భ్రాంతిలో బతుకుతూ ఉంటాడు. ఓకే. మీకు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకతను ఫారినరు ఇండియా వచ్చి ఆహ్, మన ఒక టాక్సీ ఒకటి ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కి వెళ్తున్నాడంట. హ్మ్. దారిలో వెళ్తూ అక్కడ డ్రైవర్ ఒకడే ఉన్నాడు, నడుపుతున్నాడు. హ్మ్. అతని డ్రైవర్ భుజం తట్టి, "బాబు కాస్త వాటర్ బాటిల్ కావాలి, ఈ పక్క షాప్ దగ్గర ఆపు" అని ఇలా అన్నాడట. ఓకే.
వాడు ఆ డ్రైవరు చాలా భయపడిపోయి హ్మ్. ఈ చాలా స్పీడ్గా ఇటు అటు తిప్పేసి సడన్ బ్రేక్ వేసేసి ఈడొచ్చి ముందు పడేంతలాగా బ్రేక్ వేసాట. ఓకే. బాబు నేనేమన్నా తప్పు చేశానా నాయన, అసలే ఫారినర్ వీడేంటి ఇండియాలో ఇలా చేసాడని ఇలా అని, నేనేమన్నా అలా కొట్టడం అది తప్పు చేశానా, ఏమైంది నాయన అని అడిగట. హ్మ్. లేదు లేదు మీ తప్పేమి లేదండి, నిన్నటి వరకు నేను మార్చిరి వ్యాన్ నడుపుతా ఉన్నాను, ఈవేళ నేను ఫస్ట్ టైం కారు పట్టుకున్నాను అన్నట్ట. ఓహ్! ఓకే. ఓకే. అంటే వాడు వెనకాల ఉన్నటువంటి డెడ్ బాడీనే వీడిని అంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చాడు అలా. ఓహ్! గాట్ ఇట్. గాట్ ఇట్. సో ఈజ్ క్యారీయింగ్ ద సేమ్. యెస్. నువ్వు యెస్. కాదు యెస్. అన్నప్పుడు నువ్వు కాదు, ఆ శిక్షి దాటి వచ్చిన తర్వాత యు ఆర్ నో మోర్ ఎస్ అనే ఆఫీసర్. అది లేకపోతే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండి. చాలా అవేకనింగ్ మెసేజ్ అండి. ఫస్ట్ స్ట్రేంజ్‌గా ఉంది వినడానికి. బట్ ఇట్ టేక్స్ అదే టైమ్ టు రియలైజ్ రియలైజ్ అండ్ అండర్‌స్టాండ్ ఇట్. సూపర్బ్. నేను ఒక చిన్న ఫిలిం కూడా చేశాను, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పేసి. చూడండి మంచి టైటిల్ ఎప్పుడైనా అది. మా మంచి. దాంట్లోనే పెట్టాను నేను. రైట్. ఐ విల్ సీ ఇట్ అండి. You should డెఫినిట్‌గా not be- నాతో పాటు అందరూ చూస్తారు అది. చూడమనండి. యాహ్! నిన్ను నువ్వు నమ్ముకో విక్టరీ వింగ్స్లో ఉంటుంది. వెన్ యు ఆర్ గ్రోన్ అప్ యూ ఎంజాయ్ ది టైమ్ విత్ యువర్ యూత్. యెస్. యెస్. రియల్ యూత్ తోటి చెయ్యి, వాళ్ళతో మాట్లాడు. రైట్. నేను అప్పుడు ఇలాగా ఇప్పుడు అలాగా అవన్నీ చెప్పుకోకు. రైట్. రైట్. యూ ఎంజాయ్ ఎట్ ది ప్రజెంట్. అంతే. Yes, నువ్వు yes. ఎవడో అప్పుడు చెప్పుకున్నారు అయిపోయింది, నవ్వు ఇప్పుడు చెప్పుకుని ఏం లాభం, నువ్వు అది ఇలాగని అది ఉండకుండా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ అండి. సో ఇట్స్ అ వెరీ క్లారిటీ మెసేజ్ ఉందండి మీది. Mm, అంటే mm. యెస్టర్‌డేస్ ఉన్న ఒక హోల్డింగ్స్‌ని దాన్ని ఆపమంటున్నారు మీరు. అంటే రియాలిటీకి అంతే, రమ్మంటున్నారు. రియాలిటీకి వచ్చేయి. సో సూపర్ అది. అంటే ఆ. అప్పుడు దే కెన్ మింగిల్ విత్ ఆల్ ద థింగ్స్ రైట్ అంతే అండ్ ఎంజాయ్ ద అంతే the ఎంజాయ్ stuff life. ప్రజెంట్, Enjoy ఎంజాయ్ ది presence. ప్రజెంట్. ఐ లెర్న్డ్ దోస్ కార్నర్స్ అండి. సో మీరు ఆ 4 కార్నర్స్ ఏవైతే చెప్పారో డెఫినెట్‌గా అది నాకు టీచింగ్‌లో ఎఫెక్ట్ ఇస్తుంది. టీచింగ్‌లో నాకు హెల్దియర్‌గా బెనిఫిట్స్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. అది ఏం లేదండి, నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడాను. సో మీరు డెఫినెట్‌గా స్మాల్ సీడ్ నుంచి స్టార్ట్ చేశారు విక్టరీ వింగ్స్. ఇప్పుడు డెఫినెట్‌గా ఒక బ్రిక్షన్ స్టేజ్‌కి తీసుకొచ్చారు. డెఫినెట్‌గా మీరు ప్రేక్షకులకు ఇచ్చారు. చాలా మందికి యూస్ఫుల్ వెళ్తాయి. సో డెఫినెట్‌గా ఆ డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి ఎన్నో కార్నర్స్‌లో అది హెల్ప్‌ఫుల్‌గా అయి ఉంటుంది. అంటే వీ వాంట్ టు గివ్ రియాలిటీ ఆఫ్ ది లైఫ్. ఇవి వాళ్ళకి ఏదో ఒక టైంలో ఒక సమాధానం కింద పనికొస్తుంది. రైట్. ఆ టైంకి అది పనికి రాకపోవచ్చు కానీ, బట్ ఎవ్రీ వీడియో ఆఫ్ అవర్ ఛానల్ వాట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్, మనిషి యొక్క లైఫ్లో ఎప్పుడో అప్పుడు అది వాడికి పనికొస్తుంది ఎవరో ఒకళ్ళకి. రైట్. అలా ఉపయోగపడినా కూడా చాలు కదండి, మా Yeah, యొక్క ఇది సక్సెస్ అయినట్టే. సో ఆల్ ద ఏజెస్‌కి డిఫరెంట్ మేజర్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో మేజర్ డిసీజెస్లో మీరు ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ అనుకోకూడదు మనము, ఎవరికైనా వచ్చిందంటే ధైర్యం గురించి ఏం చెప్తారు, వాళ్ళకి ఏ ధైర్యం ఇస్తారు, అండ్ ఈ సబ్జెక్ట్ ఎలా కోఆపరేట్ అవుతుందని. యోగా సాధారణంగా అండి మనకి వచ్చేటువంటి డిసీజెస్లో, హ్యూమన్ బాడీకి వచ్చేటువంటి డిసీజెస్లో 80% బాడీయే న్యాచురల్గా క్యూర్ చేసుకుంటుందండి. దానికి ఎవరూ ఏమి చేయక్కర్లా. యోగా చేయటం వల్ల కొంచెం తొందరగా అవుతుంది. అదర్వైజ్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్, ఆ బాడీ యొక్క మెకానిజమే భగవంతుడు సృష్టి ఆ విధంగా చేశాడు. ఒక 20% మాత్రమే డాక్టర్లు కావాలండి. మీకు అన్ని డిసీజులకి డాక్టరే కావాలనుకుంటే డాక్టర్లు సరిపోరు అసలు. మీకు ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ఎవరు సరిపోరు. సో ఒక సర్జరీ చేయాలి, దెన్ డాక్టర్ ఈజ్ రిక్వైర్డ్. ఈ పర్వ్యూలో ఉండదు కనుక న్యాచురల్గానే మనిషి యొక్క బాడీ తత్వం ఏంటంటే అది క్యూర్ చేసుకుంటుంది. వాళ్ళకి మనం ఇంకొంచెం బెటర్గా, నువ్వు ఇది చేస్తున్నావు, దీన్ని ఈ విధంగా చేస్తే ఇంకొంచెం బెటర్గా అవుతావు. ఇవాళ రేపు చాలామంది యోగా చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కడో చాలా తక్కువ మంది మాత్రమే ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే నీ బాడీలో ఏమవుతోంది, ఎలా తగ్గుతుంది. అందుకనే మేము ఎక్కువగా నేను చేసింది, మెజారిటీ ఆఫ్ మై యోగా క్లాసెస్ ఆర్ కండక్టెడ్ టు డాక్టర్స్. ఓకే. సో ఐ యూస్ టు ఆస్క్, నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది, కేర్లో, అపోలోలో
ఇలాగా కిమ్స్లో ఈ డాక్టర్లందరికీ కూడా నేనే ఇప్పుడు సోమరాజు గారి దగ్గర నుంచి నేను మన కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి కూడా వెళ్ళటం, బిఎన్ ప్రసాద్ ఆర్థో సర్జన్కి వెళ్ళటం, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, ఇలా చాలామంది డాక్టర్లకి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్కి లెక్చర్స్ ఇవ్వటం, మనకి స్పైనల్ కార్డ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటం, బ్యాక్ పెయిన్ వస్తే ఎందుకు యోగా వల్ల తగ్గుతుంది అని చెప్పటం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. దానివల్ల ఏంటంటే మన నాలెడ్జ్ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఒకటి మాత్రం అండి, పంచింది పెంచబడింది అన్నాడు. నీ దగ్గర ఏముందో అది నువ్వు పంచిపెట్టు, అది 10 ఇంతలై నీకు వస్తుంది. డబ్బు ఉంటే డబ్బు పంచిపెట్టు, నీకు ఆ డబ్బు వచ్చేస్తుంది. అలాగే హ్యాపీనెస్ కూడా, నాలెడ్జ్ కూడా, ఏదైనా అంతే. యూ కీప్ స్ప్రెడ్ ఆర్ట్, టాలెంట్, వాడు ఇంకా మీరు పెరుగుతారు. సో ఇవన్నీ మీరు చాలా బాగా లైఫ్కి మీరు యోగా కనెక్ట్ చేశారు. లైఫ్, ఎందుకంటే యోగా అనేది ఒక లైఫ్, వే ఆఫ్ లైఫ్, అంతే కదా, రైట్? అంతే. సో మీ లైఫ్కి కనెక్టెడ్ చెప్పారు, ఆల్ ద ఏజెస్ కవర్ చేశారు. అండ్ ఆత్మ పరమాత్మ రెండిటి కలయిక యోగా. పరమాత్మ ఇస్ బాడీ, ఆత్మ ఇస్ సోల్, అంతే కదా, రెండింటిని కలిపాం. అది సార్, మీ ఇంటర్వ్యూ వేరేతో చేస్తున్నారు, చాలా మందితో మీరు చేస్తున్నారు, కానీ మీరు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వాలని తప్పకుండా విశ్వకుమార్ కోరుకుంటున్నారు. సో ఇంకా లాస్ట్లీ మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా వ్యాలిడ్ పాయింట్ బిఫోర్ దిస్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో? ఇప్పుడు యోగా చేసేవాళ్లే కాదు, ఎవరైనా సరే ఎర్లీగా లేవండి, ఎర్లీగా నిద్రపోండి, ఎర్లీగా భోజనం చేయండి. 7:30 దాటితే మీ నోటిని బంద్ చేసేయండి. మీరు ఊరికే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే కూడా మీరు ఇంట్లో తినేసి వెళ్ళండి. ఇది నేను చెప్పగలిగేది. ఆ ఒక్క నోటిని కంట్రోల్లో ఉంచితే మీ అంతటి వాళ్ళు ఎవరు లేరండి. నోరు అంటే 2 ఉంది, అంతే, వాక్కు ఉంది, అది కంట్రోల్ చేయాలి, లోపలికి వెళ్ళేది ఉంది. అందుకే కదండి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో వచ్చేది ఒకటి, నాలుగు ఒకటే. ఒకటి రుచులు చూసేది, రెండోది మాట్లాడేది. 2 ఉన్నాయి దానికి. అది ఒక్కటి ఉంటే మన బాడీ కరెక్ట్గా ఉంటుంది. కానీ చాలా మీరు జీవిత సత్యం చెప్పారు, దాన్ని హెల్తీగా పెట్టుకుంటే అంతే. సో దట్ హెల్తీగా మనకు అంతే ముందుకు తీసుకెళ్తుంది. సో అది థ్యాంక్ యూ సో మచ్, చాలా హెల్తీగా చెప్పారండి. సో ఎవ్రీవన్ టేక్ దిస్ హెల్తీ లైన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అప్లై ఇట్ ఇన్ యువర్ లైఫ్. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విక్టరీ వింగ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ సార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.